హైదరాబాద్ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో మూడో రోజు నీటి సమస్య కొనసాగుతోంది. నీళ్లు లేక ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్ పై ఆధారపడుతున్నారు కార్యాలయ సిబ్బంది. రోజుకు 15 ట్యాంకర్లు తెప్పిస్తున్నారు మెయింటెనెన్స్ అధికారులు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ కు వచ్చే పైప్ లైన్ నిర్వహణ సరిగా లేక నీటి సరఫరా ఆగిపోయింది. దీంతో కనీస అవసరాలకు కూడా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు సిబ్బంది. జీహెచ్ఎంసీ ఆఫీసులో మొత్తం 7 ఫ్లోర్లకు 95 బాత్రూంలు ఉండడంతో ప్రైవేట్ ట్యాంకర్ల నీళ్లు అవసరాలకు సరిపోవడం లేదని చెప్పారు. అధికారులు వెంటనే నీటి సమస్య తీర్చాలని కోరుతున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ మెయింటెనెన్స్ అధికారులు ప్రైవేట్ ట్యాంకర్లు తెప్పించడాన్ని తప్పుబట్టింది వాటర్ బోర్డు. అసలు ప్రైవేట్ ట్యాంకర్లకు నగరంలో అనుమతే లేదని, జీహెచ్ఎంసీ అధికారులు వాటర్ బోర్డును కాదని ప్రైవేట్ ట్యాంకర్లు ఎలా బుక్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు జలమండలి అధికారులు. డబుల్ రేట్తో ప్రైవేట్ ట్యాంకర్లు బుక్ చేసి డబ్బులు వృధా చేయటం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ట్యాంకర్లు కావాలని కోరితే వెంటనే పంపుతామని, కానీ ఇప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు తమను సంప్రదించలేదని చెప్తున్నారు. వాటర్ బోర్డు నుంచి ట్యాంకర్లు పంపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే వాటర్ బోర్డు నుంచి ట్యాంకర్లు బుక్ చేస్తే లేట్ అవుతుందని, అందుకే ప్రైవేట్ ట్యాంకర్లు బుక్ చేస్తున్నామని చెప్తున్నారు జీహెచ్ఎంసీ మెయింటెనెన్స్ అధికారులు. డీటెయిల్స్ తెలుసుకుందాం. సదానందం మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. సదా, ఏంటి ఇష్యూ? జీహెచ్ఎంసీలో నీటి కొరత కారణం ఏంటి? జలమండలి నుంచి ఎందుకు వాటర్ అడగని పరిస్థితి? లాస్ట్ 3 days నుంచి ఈ నీటి సమస్య కంటిన్యూ అవుతుంది. సో వాటర్ బోర్డు నుంచి వచ్చే పైప్ లైన్, జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ కి వచ్చే పైప్ లైన్ ఏదైతే ఉందో అది మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంతో, యాక్చువల్ గా అందులో ఫిట్ చేసిన మీటర్ కానీ, అందులో వేసిన పైప్ లైన్ కానీ 2002లో వేసిన పైప్ లైన్స్, అంటే ఆల్మోస్ట్ 23 years బ్యాక్ వేసిన పైప్ లైన్స్ ఇప్పటి వరకు అలాగే ఉండడంతో వాటి మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేకపోవడంతో పూర్తిగా పైప్ లైన్ అంతా కూడా పాడైపోయింది. సో దీంతో వాటర్ లాస్ట్ 3 days గా ఆగిపోయింది. అంటే వెడ్నెస్డే ఆఫ్టర్నూన్ నుంచి ఇప్పటి వరకు కూడా వాటర్ రావట్లేదు జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ కి. సో దీంతో అందులో ఆల్మోస్ట్ జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో 3000 నుంచి 3500 మంది అధికారులు, సిబ్బంది కలిసి పనిచేస్తూ ఉంటారు. హెడ్ ఆఫీస్ కి చాలా మంది వర్క్స్ కోసం పబ్లిక్ కూడా వస్తూ పోతూ ఉంటారు. సో వీళ్ళెవరికి కూడా జిహెచ్ఎంసీలో ప్రస్తుతం వాటర్ అందే పరిస్థితి లేదు. వాష్రూమ్ వెళ్దామన్న ఇబ్బందే. ఈవెన్ అధికారులు, సిబ్బంది ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత చేతులు కడుక్కోవడానికి కూడా బయట నుంచి వాటర్ తెప్పించుకొని చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇటు జలమండలి అధికారులు వచ్చారు. సో నిన్న వచ్చి అసలు ఏం జరిగింది ఏందని ఇన్స్పెక్షన్ చేశారు. చేస్తే పైప్ లైన్ పూర్తిగా రస్ట్ పట్టిపోయి పైప్ లైన్ పగిలిపోయి దీంతో వాటర్ నీరంతా కూడా ఆగిపోయింది, ఆ ఫ్లో రావట్లేదని గుర్తించారు. సో దీంతో నిన్నటి నుంచి దాన్ని రిపేర్ చేసే పని చేస్తున్నారు. సో పక్కనే ఎన్ఏసి ఉంటుంది. సో పక్కన బీఆర్కే భవన్ ఉంటుంది. ఆ బీఆర్కే భవన్ కి నెక్స్ట్ జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ కి రెండింటికి ఒకటే లైన్ ఉంటుంది. సో బీఆర్కే భవన్ నుంచి ఇటు లోపలికి వచ్చే లైన్ అంతా పూర్తిగా పాడవడంతో వాటర్ రావట్లేదు. సో మొన్నటి నుంచి వాటర్ రావట్లేదు. సో నిన్న పొద్దున్న నుంచి ఇప్పటి వరకు పర్ డే 15 వాటర్ ట్యాంకర్స్, అవి కూడా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్ బిల్డింగ్ మెయింటెనెన్స్ ఆఫీసర్లు బుక్ చేసి వాటితోటి ప్రస్తుతానికి ఏదో కాలం గడిపిస్తున్నారు. కానీ అవి కూడా సరిపోవట్లే. సో యాక్చువల్ గా అయితే హైదరాబాద్ లో ఎట్లాంటి ప్రైవేట్ ట్యాంకర్లకు అనుమతి ఉండదు. కానీ ఇటు వాటర్ బోర్డు అధికారులకు చెప్తే ఇప్పుడు ఇట్లాంటి సమస్య ఏర్పడింది. అది కూడా పబ్లిక్ కి సర్వీస్ అందించే జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో అయింది. కాబట్టి ఒకవేళ మమ్మల్ని అడిగితే వాటర్ బోర్డుకు సంబంధించిన వాటర్ ట్యాంకర్లనే పంపుతాము, కానీ మమ్మల్ని ఇప్పటి వరకు సంప్రదించలేదు. కేవలం వాటర్ రావట్లేదు, దీన్ని రిపేర్ చేయించండి, ప్రాబ్లం ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. సో దాన్ని ఫైండ్ అవుట్ చేశాం. కానీ వాళ్ళే ప్రైవేట్ ట్యాంకర్లు బుక్ చేసుకుంటున్నారు. ప్రతిరోజు 15 వరకు బుక్ చేశామని చెప్తున్నారు. ఒకవేళ మమ్మల్ని అడిగితే వాటర్ ట్యాంకర్ మేము పంపిస్తాము. ఎందుకంటే ఇది సమ్మర్ కూడా కాదు, వాటర్ స్కేర్సిటీ కూడా లేదు. అంటే సమ్మర్ లో అయితే వాటర్ ట్యాంకర్లు దొరకడం కష్టంగా ఉంటుంది. ఒకవేళ బుక్ చేసినా కూడా వితిన్ 24 hours లో పంపిస్తామని చెప్తారు. కానీ ఇప్పుడు అట్లాంటి స్కేర్సిటీ ఏం లేదు. వాటర్ కూడా ఎప్పుడంటే అప్పుడు పంపించడానికి రెడీగా ఉన్నాం, కానీ మమ్మల్ని ఏం అడగలేదని చెప్తున్నారు. ఇటు జిహెచ్ఎంసీ బిల్డింగ్ మెయింటెనెన్స్ అధికారులు మాత్రం ఒకవేళ జిహెచ్ఎంసీ వాటర్ బోర్డుకు సంబంధించి బుక్ చేస్తే లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి అందుకనే మేము ప్రైవేట్ ట్యాంకర్లు తెప్పించామని చెప్తున్నారు. కానీ మామూలుగా వాటర్ బోర్డు అధికారులు పంపించే వాటర్స్ ప్రైవేట్ ట్యాంకర్ల నుంచి తెప్పించే వాటికి డబుల్ రేట్స్ ఉంటుంది. సో అలా పబ్లిక్ డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకంటూ వాటర్ బోర్డు అధికారులు కూడా చెప్తున్నారు. సో ఇవన్నీ అంశాల మధ్య ఆల్రెడీ 3 days అవుతుంది. సో జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో ఎవరైనా వాష్రూమ్ పోదామన్నా కూడా ఇబ్బంది ఏర్పడిన సిచ్యువేషన్ వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. అటు జిహెచ్ఎంసీ, ఇటు వాటర్ బోర్డు అధికారులు తొందరగా ఆ వాటర్ పైప్ లైన్ ని రిపేర్ చేయాలని చెప్తున్నారు. సో రేపు సెకండ్ సాటర్డే, ఎల్లుండి సండే, 2 రోజులు హాలిడే కాబట్టి మళ్ళీ మండే వరకైనా, మళ్ళీ వర్కింగ్ డే వరకైనా దీన్ని క్లియర్ చేసి యాజ్ యూజువల్ గా వాటర్ వచ్చేలా చూడాలని చెప్తున్నారు.